అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ భారీ వర్షాలతో ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జలాశయాలు కావచ్చు, ఏవైతే చెరువులు కావచ్చు నిండుకుండలా ప్రవహిస్తున్న ఇదే నేపథ్యంలో హుస్సేన్ సాగర్ కూడా పెద్ద ఎత్తున వర్షం నీరు వచ్చి చేరుతుంది. దీంతో మనం చూడొచ్చు నిండుకుండలా ప్రవహిస్తుంది. ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్ ఉంటుందో అది రీచ్ అయ్యి ఎఫ్టీఎల్ లెవెల్ అనేది మనకు 513.40 దగ్గర మనకు ఎఫ్టీఎల్ లెవెల్లో అని ఉంటుంది. ఇప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్ దాటి 513.60 దగ్గర ఏదైతే ఈ హుస్సేన్ సాగర్ ఉంటుందో నీరు అనేది ప్రవహిస్తుంది. వచ్చిన నీరన్నీ కూడా దిగువకు పోతున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. మొత్తం మీద నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా నాన్ స్టాప్గా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కొనసాగుతుంది. అదేవిధంగా ఇప్పటికే ఇక్కడ ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పటికి కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని సమీక్షించడానికి డిప్యూటీ మేయర్ కూడా వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు డిప్యూటీ మేయర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి, ఏంటి ఇక్కడ ఏ విధంగా ఉంది ఇన్ఫ్లో కావచ్చు? ఇది ఇన్ఫ్లో పైనుంచే వస్తుంటుంది. కూకట్పల్లి, పికెట్ అక్కడి నుంచి అంతా ఇన్ఫ్లో వస్తుంటుంది. ఇది అవుట్ఫ్లో కూడా ఇమీడియట్గా మేము గేట్స్ ఓపెన్ చేసి లోతట్టు ప్రాంతాలకి మూసీలోకి వాటర్ వదలడం జరిగింది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు వరకు అయితే లేదు. ఇంకా భారీ వర్షం కురిస్తే కూడా గేట్లు ఆల్రెడీ ఎమర్జెన్సీ గేట్ ఒకటి కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాంతో వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. మేము దీనికి ముందే మేము అన్ని నాళాల్లో కూడా డీషిల్టింగ్ చేయడం, లాస్ట్ టైం ఎస్ఎన్డిపిల ద్వారా బాక్స్ డ్రైన్లు కట్టడం ద్వారా లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ముప్పు ఈసారి లేదు. ఒకవేళ ఇంకా కొంచెం భారీ వర్షం రేపంతా కూడా భారీ వర్షం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని చోట్ల మేము మా సిబ్బందిని, డిఆర్ఎఫ్ టీమ్ని ఎక్కడికక్కడ కూడా మేము సిబ్బందిని పెట్టడం జరిగింది. ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా వాటర్ నాళాలు పొంగకుండా ఒక టీమ్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వేరే దగ్గరికి చేర్చాలనే విషయమై మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం మేమందరం కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు పునర్వాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు? ఇంకా పునరావాస కేంద్రాల వరకు వెళ్ళే పరిస్థితి రాలేదు. ఈరోజు ఏమైనా భారీ వర్షాలు ఏమైనా ఎక్కువ అయితే అప్పుడు మేము ఆలోచించి కమిటీ హాల్స్ కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ అట్లాంటి వాటిలో మేము వాళ్ళకి కల్పించి విత్ ఫుడ్తో వాళ్ళకి ఏ అవసరాలైనా అన్నీ మేము తీర్చడానికి సిద్ధంగా రెడీ చేసి మేము పెట్టుకున్నాం జిహెచ్ఎంసీ తరపున. నగరంలో జిహెచ్ఎంసీ తరపున ఎన్ని టీములు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి? టీములు డిఆర్ఎఫ్ టీమ్స్, జిహెచ్ఎంసీ టీమ్స్ అన్నీ కలిపి కూడా చాలా 150 వరకు టీమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ హార్టికల్చర్ వాళ్ళు వీళ్ళంతా ఈ రెవెన్యూ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వర్క్ చేస్తున్నాయి. మనకి చెట్లు ఎప్పటికప్పుడు కింద పడితే వాటికి కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ ఇమీడియట్గా స్పందించి తీయడం కూడా జరుగుతుంది. ఎక్కడ కరెంటు ప్రాబ్లం కానీ, ఇండ్లు లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయే ప్రాబ్లం కానీ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు కురిసే వర్షానికి ఏమైనా ఉన్నా కూడా మేము ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు స్కూళ్ళకు హాలిడేస్ కూడా ఇచ్చారు. మీరు నగర ప్రజలకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? 3 days వర్షాలు ఉన్నాయన్న కారణంగా హైదరాబాద్ అంతా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్కూల్ దృష్టిలో పెట్టుకొని రేపు స్కూల్ హాలిడే కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి సీనియర్ సిటిజన్స్, పిల్లలు ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే బయటికి వెళ్ళాలని, ఈ 2 days మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలని, ప్రజలందరూ బయటకు వచ్చి ఎక్కువగా ఇబ్బంది పడకుండా అత్యవసరం అయితేనే ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రావాలని మేము కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఇది పరిస్థితి. మనము ఇక్కడ నగర వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వాయర్స్ కావచ్చు, జలాశయాలు కావచ్చు భారీగా వరద నీరు చేయటంతో అన్నీ కూడా మొత్తం ఒక నదిని తలపించే విధంగా ప్రవహిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఇప్పటికే ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్ ఉంటుందో ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అవటంతో కిందికి దిగువకు నీళ్ళని విడుదల చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఒకవైపు కుకట్పల్లి నాలా కావచ్చు, ఇంకోటి పికెట్ నాలా కావచ్చు, పెద్ద నాలా నుంచి భారీగా వర్షపు నీరన్నీ కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఎగువ నీరు కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. ఏదైతే దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎవరైతే ప్రజలు ఉంటారో వారికి ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. ముఖ్యంగా ఏ క్షణమైనా సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఎంతో కీలకం. ఒకవైపు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి, లేకుంటే రావద్దని ఇప్పటికే ఒకవైపు అధికారులు
అధికారులు సూచిస్తున్నారు. అండ్ ఇంకోవైపు రేపు ఈ వర్షాల నేపథ్యంలో రేపు నగర వ్యాప్తంగా కూడా అన్ని స్కూల్ అటు ప్రైవేట్ కావచ్చు, ఇంకోవైపు ఏవైతే ప్రైవేట్ కావచ్చు పబ్లిక్ అన్ని స్కూళ్ళకు కూడా ఇప్పటికే హాలిడేస్ ప్రకటించారు. మొత్తం మీద రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఇప్పటికే పునర్వాస కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా నగరంలో చూసుకున్నట్లయితే బల్దియా నుంచి అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు కూడా ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు అన్ని బృందాలు కూడా ఏర్పాటు చేసి ఎలాంటివి కాకుండా ఎక్కువగా ఏదైతే ట్రీ ఫాల్ అవుతాయో వాటిని కూడా ఎక్కడికక్కడ సమీక్షిస్తూ ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఒకవైపు జిల్లా కలెక్టర్లకు కావచ్చు, సిఎస్ కావచ్చు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వాయర్స్ కావచ్చు అన్నీ కూడా ఒకవైపు నిండుకుండలా ప్రవహిస్తూ భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో వాటిని అన్నింటినీ కూడా దిగువకు పోయే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే స్లూయిజ్ గేట్ ఉందో స్లూయిజ్ గేట్ని 2 అడుగుల మేర ఎత్తి కిందికి ఏదైతే దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారో దీని నుంచి ఏదైతే వరద నీరు వస్తుందో డైరెక్ట్గా కిందికి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద భారీగా వర్షం నీరు మనం ఎఫ్టీఎల్ అనేది 513.40 దగ్గర ఉంటే ఎఫ్టీఎల్ లెవెల్కి రీచ్ అయిందని చెప్పుకుంటాం. కానీ ఈరోజు నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతూ ఇంకోవైపు నాన్ స్టాప్గా వర్షపు నీరు అనేది భారీగా చేరటంతో 513.60కి చేరుకుంది. దీంతో ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అండ్ ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్కి రీచ్ అయింది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికప్పుడు ఒకవైపు ఇంజనీరింగ్ విభాగం కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఒకవైపు ఇక్కడున్న పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అక్కడ మేయర్కి కావచ్చు ఇంకోవైపు సిఎస్ కావచ్చు అందరి దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే అధికారులందరూ ఏర్పాట్లు తీసుకున్నామని మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.